భారతదేశమే కాదు యావత్ ప్రపంచమే ఎదురు చూస్తున్న హిందువులు ఆరాధ్య దైవమైన శ్రీరాముడి ఆలయ ప్రారంభోత్సవానికి అయోధ్య ముస్తాబవుతుంది. ఈ నెల 22న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య రామాలయం దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, ప్రపంచంలో 3వ అతిపెద్ద దేవాలయంగా నిలవనుంది. అయితే ఈ ఆలయం లోపలి భాగం ఎలా ఉంది? రామ్లల్లా దర్శనం కోసం ఎన్ని మెట్లెక్కాలి? ఆలయ ప్రవేశం, నిష్క్రమణలు ఏ వైపున ఉంటాయి? ఈ ఆలయాన్ని ఏ పద్ధతిలో నిర్మిస్తున్నారనే వివరాలను మీ ముందుకు తెస్తోంది 6 టీవీ. అయోధ్య రామాలయం మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ప్రధాన ఆలయంలో 3 అంతస్తులుంటాయి. ఆలయంలోని ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుంటుంది. రామ్లల్లా దర్శనం కోసం భక్తులు ఎన్నో మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. కేవలం 32 మెట్లు ఎక్కితే రామాలయంలోని ప్రధాన ధామ్కు చేరుకుంటారు. తూర్పు ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశిస్తే రామ్లల్లా కనిపిస్తారు. దర్శనం చేసుకున్న తర్వాత దక్షిణ మార్గం నుండి బయటికి రావాలి. వృద్ధులు, అంగవైకల్యులు, అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రత్యేక లిఫ్ట్ను ఏర్పాటు చేశారు. ఆలయంలో మొత్తం 44 వేర్వేరు ద్వారాలు ఉంటాయి. ఆలయ సముదాయంలో మహర్షి వాల్మీకి, మహర్షి విశిష్ట, మహర్షి విశ్వమిత్ర, మహర్షి అంగస్త్య ఆలయాలు సైతం ఉన్నాయి. అవే కాకుండా నిషాద్ రాజ్, శబరిమాత, దేవి అహల్య ఆలయాలను కూడా నిర్మించారు. ఆలయంలో ప్రసాద స్వీకరణకు భక్తులను అనుమతించారు. ట్రస్ట్ ద్వారా భక్తులకు ప్రసాదాన్ని అందజేస్తారు. ఆలయ ప్రాంగణంలో 70% చెట్లు ఉంటాయి. అందులో 100 ఏళ్లకు పైగా వయస్సు కలిగిన ఎన్నో పురాతన చెట్లు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో వాహనాల పార్కింగ్ స్థలంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే మినీ స్టేడియంను సైతం నిర్మించారు. దాంతోపాటు ఆలయానికి వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా యాగశాలలు, భక్తులు సేద తీరేందుకు డార్మెటరీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3 అంతస్తుల రామమందిరంలో మొదటి అంతస్తు పనులు పూర్తయ్యాయి. ఇంకా 2-3 అంతస్తుల పనులు వచ్చే ఏడాది పూర్తి కానున్నాయి. దేశం నలుమూలల నుండి అయోధ్యకు వెళ్లేందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. దాంతోపాటు గతంలో నిర్మించినటువంటి అయోధ్య రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో పునరుద్ధరించారు. ఆలయ నిర్మాణ విషయానికి వస్తే ప్రస్తుతం రామమందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. దేవాలయాల ఆకృతులను రూపొందించడంలో నిష్ణాతులైన సోంపురా కుటుంబీకులు ఈ డిజైన్ను అందించారు. మొదట అప్పటి విహెచ్పి అధినేత అశోక్ సింఘాల్ విజ్ఞప్తి మేరకు ఆయన అయోధ్యకు వెళ్లి భూమిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. కానీ అక్కడి కట్టుదిట్టమైన భద్రత నడుమ అది కుదరలేదు. దీంతో ఆయన భక్తుడి వేషధారణలో లోపలికి వెళ్లి కాలి అడుగులతో ప్రాంగణాన్ని కొలిచారు. అనంతరం డిజైన్ రూపొందించారు. ప్రధాన ఆలయాన్ని L&T కంపెనీ నిర్మించగా ఉపాలయాలు, ఇతరత్రా నిర్మాణాలను టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మిస్తోంది. అష్టభుజి ఆకారంలో గర్భగుడి నిర్మాణం జరిగింది. రిక్టర్ స్కేలుపై 10 తీవ్రతతో భూకంపాలు వచ్చినా, మరే విధమైన విపత్తులు వచ్చినా కనీసం 2500 ఏళ్ల పాటు ఆలయం వాటిని తట్టుకునేలా డిజైన్ చేశారు. అదేవిధంగా ఒడిశాలోని కోనార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్పై సూర్యకిరణాలు పడేటట్లుగానే రామమందిరంలోని బాలరాముడి విగ్రహం మీద శ్రీరామ నవమి రోజున సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయాన్ని ప్రత్యేకమైన పునర్తన పద్ధతిలో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు ఇలా అంతటా రాతినే ఉపయోగించారు. ఎక్కడ ఇనుము, స్టీల్, సిమెంటు, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు. ఆలయానికి సమీపంలోని కరసేవక్పురంలో 30 ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు.
గత 30 ఏళ్లుగా దేశం నలుమూలల నుంచి సేకరించిన 2 లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు. అయోధ్య రామ మందిరానికి 2020 ఆగస్టు 5వ తేదీన శంకుస్థాపన చేశారు. 2026 నాటికి ఆలయ నిర్మాణం సంపూర్ణమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధాన ఆలయాన్ని 2.77 ఎకరాల్లో నిర్మించారు. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పుతో 40 ఫీట్ల లోతు నుంచి ప్రత్యేక రాళ్లతో పునాదిని ఏర్పాటు చేశారు. దానిపై ఆలయాన్ని నిర్మించారు. మొత్తం 12 ప్రవేశ ద్వారాలతో 161 అడుగుల ఎత్తులో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. 35 అడుగుల దూరం నుంచి మూల విరాట్ భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా 7 ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన నీటిని, 2587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టిని రామాలయ నిర్మాణంలో వినియోగించారు. వసుదైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక అయోధ్య రామాలయానికి ఉపయోగించే తలుపులు, స్వామివారి పాదుకలు హైదరాబాద్లో తయారయ్యాయి. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు తలుపులను తయారు చేశారు. ఇక అయోధ్య రామాలయ గర్భగుడిలో ప్రతిష్ఠించే మూల విరాట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆలయంలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు 51 అడుగులు. 5 ఏళ్ల బాలుడి రూపంలో ఉండనున్న ఈ రామయ్య విల్లంబులు దర్శించి కమలంపై కూర్చొని ఉంటాడట. ఈ విగ్రహాలను 3 శిల్పులచే వేర్వేరు ప్రాంతాల్లో చెక్కించారు. వాటిలో ఒక విగ్రహాన్ని ఓటింగ్ ద్వారా ఎంపిక చేసి ఆలయంలో ప్రతిష్ఠిస్తారు. ఈ అయోధ్య రామాలయం ప్రపంచంలో 3వ అతిపెద్ద హిందూ దేవాలయంగా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం కాంబోడియాలోని అకోర్వాట్ విష్ణు దేవాలయం ప్రపంచంలోని అతిపెద్ద ఆలయం కాగా, 2వ స్థానంలో తమిళనాడులోని తిరుచారపల్లి రంగనాథ స్వామి ఆలయం నిలిచింది. ఇక అయోధ్యలో నక్షత్ర వాటిక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. అయోధ్య ఆలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటిక నిర్మాణం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఒకేసారి 10 లక్షల మంది ఉండేలా 110 ఎకరాల్లో రామమందిరం కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. రామమందిరానికి అయిన ఖర్చు 400 కోట్లు కాగా, కాంప్లెక్స్ నిర్మాణానికి 1800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2022 జూన్ నాటికి రామమందిర నిర్మాణం కోసం 3400 కోట్ల విరాళాలు వచ్చినట్టు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య పట్టణాన్ని మహానగరంగా రూపొందించేందుకు కేంద్రం ప్రత్యేక శ్రద్ధ వహించింది. అందుకోసం వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అయోధ్యను పర్యాటకంగా అభివృద్ధి చేయడమే కాకుండా ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మార్చేందుకు కూడా కేంద్ర, యూపీ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. అయోధ్య నగరంలో చేపట్టిన పనులు పూర్తయితే చుట్టుపక్కల ఉన్న 12 జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే 10 ఏళ్లలో 85,000 కోట్ల పెట్టుబడులతో 3 లక్షల మంది భక్తులను అయోధ్యకు తరలించేలా ప్రణాళికలు చేశారు. 875 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అయోధ్యలో సిటీ ప్రాంతం 133 చదరపు కిలోమీటర్లు, కోర్ సిటీ 31.5 చదరపు కిలోమీటర్లతో సహా మొత్తం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ 21వ శతాబ్దపు ప్రపంచం నగరంలో ఉండాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలను అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో అయోధ్య నగరం భారతీయ చరిత్ర, సంస్కృతికి కేంద్ర బిందువుగా రూపుదిద్దుకుంటుంది. తాజా అంచనాల ప్రకారం రామమందిరం పూర్తయిన తర్వాత నగరంలో నివాసితులు, పర్యాటకుల నిష్పత్తి 1:10గా ఉండబోతుంది.
ఇందుకోసం గ్రీన్ఫీల్డ్ టౌన్షిప్లో స్టేట్ గెస్ట్ హౌస్లు, సందర్శకుల కోసం హోటళ్లు, అవసరాలను తీర్చడానికి వాణిజ్య సముదాయాలను నిర్మిస్తున్నారు. 31,662 కోట్ల రూపాయల బడ్జెట్తో నగరానికి కొత్త రూపాన్ని, అనుభూతిని అందించడానికి మొత్తం 37 రాష్ట్ర జాతీయ ఏజెన్సీలు ఇప్పటికే కలిసి పనిచేస్తున్నాయి. NHAI 10,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తుండగా యూపీ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ విభాగం 7,500 కోట్ల విలువైన 34 ప్రాజెక్టులను చేపట్టింది. విమానాశ్రయం, రైల్వేలు, హైవేలు ఈ నవీకరణలో కీలక భాగాలుగా ఉన్నాయి. అయోధ్య ఆలయం ప్రారంభం తర్వాత దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర శర్మ తెలిపారు. మరోవైపు జనవరి 22న జరిగే రామ మందిర ప్రతిష్టాపనకు ముందు FMCG కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్స్ అయోధ్య కోసం బీ-లైన్ను తయారు చేస్తున్నాయి. తాజ్, రాడిసన్, ITC హోటల్స్ వంటి ప్రముఖ 5 స్టార్ హోటల్ బ్రాండ్ల నుంచి ఓయో వంటి బడ్జెట్ ప్లేయర్ల వరకు కంపెనీలు కొత్త హోటళ్లను తెరవడానికి ఇప్పటికే క్యూలో ఉన్నాయి. ఇదంతా ఆర్థిక వ్యవస్థను కొత్త మలుపు తిప్పబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.